రన్నింగ్ మండలం బెండపల్లి మా అబ్బాయికి 2 రోజుల నుంచి వామిటింగ్స్ మోషన్స్ ఎక్కువగా అవడం వల్ల రావికుంపాడు హాస్పిటల్ తీసుకెళ్తే ఎమర్జెన్సీగా తుని హాస్పిటల్కి పంపించారు. మా అబ్బాయిని ప్లస్ మా తమ్ముడిని. అలాగే మా బెండపల్లిలో ఇంచుమించు 30 మంది నుంచి 40 మంది దాకా ఉంటారు పేషెంట్స్. అంతా ఇదే కంప్లైంట్ చేయాలి. మరి వాటర్ ప్రాబ్లమో లేకపోతే గాలి వాతావరణం తెలియదు, ప్రతి ఒక్కరు ఇదే ఇబ్బంది పడుతుంది. కొంతమంది చాలా సీరియస్గా ఉన్నారు. చెప్పండి. అలాగే గవర్నమెంట్ వాళ్ళు కలెక్టర్ గారు కూడా దృష్టి తీసుకెళ్ళి మా బెండపూడి గ్రామంలో ఎందువల్ల ఈ కంప్లైంట్ వచ్చిందో కూడా త్వరగా పరీక్షిస్తే ఉన్న పిల్లలకన్నా ఆరోగ్యం బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి. గ్రామంలో వామిటింగ్స్ విషయంలో అవి 18 మంది ఆల్రెడీ కేసు వచ్చాయి. లోకల్గా ఉన్న మేడం గారు ఈ కేసుల్ని విని పంపించడం జరిగింది. అందులో 2 ఆల్రెడీ రికవర్ అయ్యి ఇంటికి రావడం జరిగింది. ఈరోజు ఉదయం మళ్ళీ 3 కేసులు మళ్ళీ రావడం జరిగాయి. అందులో 1 కేసు మళ్ళీ విని పంపించడం జరుగుతుంది. 2 కేసులు ఇక్కడ రికవర్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ పాత నుయ్య ఒకటి ఉంది, అందులో నీళ్ళు తాగడం వల్ల ఇవి వచ్చిందని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ మేడం గారు చెప్పడం జరుగుతుంది. అయితే ఆ నీరు గురించి ఆల్రెడీ అది పాత నుయ్య, అది నీరు కూడా వాడకం లేదు, దాన్ని మూసివేయడం జరుగుతుంది. ఫర్దర్గా ఇక్కడ గ్రామంలో ఏ విధమైన నూడిల్స్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, తర్వాత అటికా బజ్జీలు కానీ ఇలాంటివి ఏమీ ఉండకుండా ఆల్రెడీ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇది కంట్రోల్ అయ్యే వరకు గ్రామంలో ఏ విధమైన కార్యక్రమాలు చేయకూడదని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.